పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాం. తెగింపు వస్తుందండి. ఇలాగుంటే మన అందరూ ద్వేషించేస్తారు, ఇలాగుంటే రేపు నుంచి ఎవరు మాట్లాడరు, మన శ్మశానాల్లో ఉండాలంటే అంత భయం ఎందుకు వచ్చేస్తుంది నీకు? ఎన్ని రోజులు పోతాడు భూమి మీద? ఇప్పటికే 30-40 అయినాయి. ఇంకా లింగిలింగ్ బండి నడితే ఇంకా 10, ఇంకా లింగిలింగ్ నడితే బండి 20 సంవత్సరాలు ఏంటండి 10. ఈ 10 సంవత్సరాలకు ఏమైపోద్దని మహా అయితే కొడతారు, మహా అయితే చంపుతారు. చంపేని హతసాక్షిగా వెళ్ళిపోతాం. ఇంకేముంది? వీలైతే త్వరలో మీకు పరిచయం చేస్తాను. మనకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు. ఎప్పుడు ఆయన ప్రేయర్ రిక్వెస్ట్ ఎలా ఉంటుందండి? ఏముంటో చెప్పిన, నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారన్న, నా బిడ్డలు ఎలా చచ్చిపోవాలంటే సువార్తలు అలా ఎదుగుతూ హతసాక్షులుగా చచ్చిపోవాలంట. ఎవరైనా అలా కోరుకుంటారండి? కానీ ఆయన కోరుకుంటాడు హతసాక్షిగా చచ్చి సువార్తలో ఉన్న బిడ్డలు చచ్చిపోవాలని. నా బిడ్డ ఇంజనీరింగ్ చేయాలను, ఏదేదో చేయాలను, నాకు డబ్బులు, నాకు దీని మీద దేని మీద ఆశ లేదండి. నా బిడ్డలు సువార్త చెబుతూనే చచ్చిపోవాలన్నా. జేమ్స్ అన్న, నా బిడ్డల కొరకు అలాగే ప్రార్థన చేసి సువార్తలో చచ్చిపోవాలని ప్రార్థన చేయంటాడు. నాకు అర్థం అలా చేయమంటాడు. సార్ అది ఎలా వస్తుందంటే ఆ సువార్తలో ఆ కసి, ఆ సువార్తలో పరిశుద్ధాన్ని కొనుక్కున్నప్పుడు వస్తారు. అపోస్తులకు వచ్చారు, గట్టి కొట్టారట, లాక్ కింద పడి దొల్లించారట. మళ్ళీ ఎప్పుడు నజరేయుడు యేసు నామం ఎత్తారంటే, ఏ పేతురు, కేఫా నీకే చెప్తున్నాను, యోహాను నీకే చెప్తున్నాను, యాకోబు నీకే చెప్తున్నాను, మళ్ళీగా నామం ప్రకటించారంటే గట్టికి ఈసారి కొట్టాం, ఈసారి చంపేస్తామంటే అప్పుడు అలా అన్నారట.